నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నం కలెక్టరేట్లో సోమవారం ఎరువులు, పురుగు మందులు వాడని కూరగాయలను ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో విక్రయించారు. రైతు సాధికారికత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో బందరు డివిజన్లోని వివిధ ప్రాంతాలలో రైతులు పురుగు మందులు, ఎరువులు వాడకుండా పండించిన వంకాయలు, బీరకాయలు, ఆకుకూరలను కలెక్టరేట్లో విక్రయిస్తున్నారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆదేశాల మేరకు జిల్లా ప్రాజెక్టు మేనేజరు కె పార్థసారథి, నాగేశ్వరరావులు ఈ కూరగాయల శిబిరం నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్లోని ఉద్యోగులు ప్రకృతి వ్యవసాయంతో చేసిన కూరగాయలను విక్రయించేందుకు ఎక్కువ మక్కువ చూపారు. పట్టణంలోని 17వ వార్డులో ఆదివారం జరిగిన మోటారు, బైక్ దగ్ధం సంఘటనకు ముక్కోణపు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. పట్టణంలోని ఐడిఎఫ్సి బ్యాంకులో తమిళనాడుకు చెందిన దొరై అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న ఒక యువతితో దొరై సన్నిహితంగా మెలుగుతున్నట్లు సమాచారం. దీంతో దొరైకు గతంలో ఆ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న చలకలపూడికి చెందిన శ్రీనివాస్కు మధ్య వివాదం ఏర్పడింది. ఆ యువతిని తాను ప్రేమించానంటూ శ్రీనివాస్, దొరైలు తగువులు పడుతూ వస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీనివాస్ మరో యువకుడిని వెంటబెట్టుకుని స్థానిక 17వ వార్డులోని దొరై ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో దొరై ఇంట్లో లేడు. దీంతో శ్రీనివాస్ దొరై ఇంటి ముందు నిలిపి ఉంచిన దొరైకు చెందిన మోటారు, బైక్పై పెట్రోలు పోసి తగులబెట్టాడు. కాగా పోలీసులు సోమవారం శ్రీనివాస్ను మచిలీపట్నంలో అదుపులోకి తీసుకుని పెడన పోలీసు స్టేషన్కు తీసుకువచ్చినట్టు సమాచారం. ఎస్ఐ సత్యనారాయణ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిపిఐ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే వివిధ అనుబంధ సంస్థల సభల్లో పాల్గొనాలని సిపిఐ జిల్లా కార్యదర్శి టి తాతయ్య పిలుపునిచ్చారు. సోమవారం సిపిఐ కార్యాలయంలో తాతయ్యతో పాటు పలువురు నాయకులు వార్షికోత్సవ కార్యక్రమాల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ 2025 డిసెంబరు 26 వరకు వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి లింగం ఫిలిప్, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రకాష్, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కన్వీనర్ సురేష్ తదితరులు మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తలందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం 26,000 నిర్ణయించాలని కృష్ణా జిల్లా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సంఘ ప్రధాన కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ 34వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుట్టాయపేటలోని సిటియు కార్యాలయంలో సంఘ నాయకురాలు జి కుమారి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ రిటైర్ అయిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లలో ఐసిడిఎస్కు పెంచే నిధులను పెంచాలన్నారు. ఐసిడిఎస్ను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. సిటియు జిల్లా కోశాధికారి బి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిటియు కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు ఎం పోలినాయుడు, బందరు మండల కార్యదర్శి సిహెచ్ జయరావు, మచిలీపట్నం ప్రాజెక్టు సంఘ అధ్యక్షురాలు టి సుజాత, సౌజన్య తదితరులు మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వం ఇవ్వవలసిన తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరంలోనే అందచేయాలంటూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం యూటీఎఫ్ కార్యాలయంలో 2 రోజుల పాటు ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా 50వ మహాసభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రేవతి సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కోనేరు సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడారు. కృష్ణా యూనివర్సిటీలో హాస్టల్ భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విద్యార్థులపై ఇటీవల అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలన్నారు. ఎన్నికల సమయంలో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం పేరుతో ఏడాదికి 15,000 అందిస్తామని చేసిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేసి యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు.
ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో డిగ్రీ పీజీ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. 77వ జీవో రద్దు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి సమరం, జిల్లా అధ్యక్షుడు ప్రేమ్, నాయకులు సమీర్, సలీం, కీర్తి, నాగేంద్ర, ప్రదీప్, అక్షయ్, జేకర్ తదితరులు పాల్గొన్నారు. కాటవరం పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న ప్రవళిక డాబాపై నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడింది. ఆమెకు సర్జరీ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సర్జరీ నిమిత్తం ప్రవళికకు పట్టణంలోని భట్ట జ్ఞానకోటయ్య జడ్పీ హైస్కూల్లో 1993-94 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఎన్ఆర్ఏ బండారు చైతన్య సౌజన్యంతో సోమవారం 15,000 ఆర్థిక సాయం అందించారు. పూర్వ విద్యార్థులు మహమ్మద్ ఇర్ఫాన్ పాషా, ఉబేదుల్లా ఖాన్, అబ్దుల్ కలాం, ప్రధానోపాధ్యాయుని భవానీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలోని పురాతనమైన సీతారాముల ఆలయ పునః నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పేరిశెట్టి మణికంఠ గోపీకృష్ణ 1,08,000 చెక్కు రూపంలో ఆలయ కమిటీ సభ్యుడు అందే వెంకయ్యనాయుడుకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపీకృష్ణ చారిటబుల్ ట్రస్టు సభ్యుడు పేరిశెట్టి మధుసూదనరావు, కుర్మా వెంకటేశ్వరరావు, కట్టా కోటేశ్వరరావు, పేరిశెట్టి నాగరవి, మేడక కోట నాగేంద్రం పాల్గొన్నారు. ఆలయ పునః నిర్మాణానికి సహకరించిన ట్రస్టుకు అభినందనలు తెలిపారు. ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వై శ్రీనివాస చౌదరి ఆదేశాల మేరకు సిఏపి వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం దక్షిణ తెలుగుపాలెంలోని నాటుసారా తయారీ స్థావరాలపై దాడి చేశారు. ఈ దాడిలో 850 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. ఎస్ఐ ఎం రామశేషయ్య, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు ఈ దాడిలో పాల్గొన్నారు. జాతర ఉత్సవాలు ముగింపు సందర్భంగా పైడమ్మ తల్లి దేవస్థానంలో సోమవారం నిర్వహించిన భారీ అన్నసమారాధనకు భక్తులు పోటెత్తారు. పెడన పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు అన్నసమారాధనలో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దేవస్థానం ఈవో టివివి మోహనరావు, వ్యవస్థాపక ధర్మకర్త తోట రామారావుల ఆధ్వర్యంలో 8 కౌంటర్లు ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. ఈ 8 కౌంటర్ల ద్వారా వేలాది మంది భక్తులకు అమ్మవారి అన్నప్రసాదాన్ని అందించారు. అన్నసమారాధనలో పాల్గొనేందుకు తరలివచ్చిన భక్తులతో దేవస్థానం ఆవరణ కిక్కిరిసిపోయింది. శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు భక్తులకు సేవలందించారు. ఎస్ఐజి సత్యనారాయణ తన సిబ్బందితో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడమే కాక ఆయన కూడా భక్తులకు స్వయంగా సేవలందించారు. పట్టణంలోని భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆ పాఠశాల పూర్వ విద్యార్థి రిటైర్డు డివిఇఓ మట్టా రాధాకృష్ణమూర్తి సోమవారం 40,000 విలువ గల కంప్యూటర్, ప్రింటర్ కమ్ స్కానర్ను బహుకరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తిని పాఠశాల తరపున ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయుడు అద్దంకి అశోక్ కుమార్, ఎస్ఎంసి చైర్మన్ ఎర్రా నాగేంద్రం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మచిలీపట్నం దత్తాశ్రమానికి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వీకులందరూ కూడా బృందావన నగరం ఇక్కడ అత్యద్భుతమైనటువంటి విఠల ఆలయం కూడా ఉంది. ఈ బృందావన నగరంలో అంటే ఈ బందర్లో, ఈ మచిలీపట్నంలో జనం చాలా సంప్రదాయబద్ధులైనటువంటి జనం. ఒకప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం నేను ఇక్కడ వచ్చినప్పుడు చాలా మంది పండితులు, చాలా మంది కవులు, చాలా మంది ఉండేవారు. వాళ్ళందరి యొక్క ప్రోద్బలంతోనే ఇక్కడికి నేను రావటం కూడా జరిగింది. శంకరమఠం కూడా ఉండేది. అక్కడ కూడా పెద్ద పెద్ద పండితులందరూ కూడా చదువుకున్నారు, ఉండేవారు కూడా. అటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక నగరం మన ఈ మచిలీపట్నం అని అంటాం. ఇక్కడ ఉండేటువంటి బందరు కూడా చాలా మంగళగుడి. అక్కడ కూడా శివ హరి క్షేత్రం అది
చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అది. ఇక్కడ కొన్ని పాండురంగాలయం కూడా ఉంది. కొన్ని ఆధ్యాత్మిక ఆలయాలు దండిగా ఉన్నాయి ఇక్కడ. ఆధ్యాత్మిక వృత్తి చాలా జనానికి ఉన్నది. మంచిగా ఉండని అని చెప్పి మంచి పంట పొలాలు బాగా ఉండని, మనస్సుకు శాంతిగా ఉండని. కొత్త సంవత్సరం ఇప్పుడు వచ్చింది, ఉగాది మన కొత్త సంవత్సరం, కానీ లెక్కల సంవత్సరం వచ్చింది కాబట్టి అందరికీ కూడా మంచి విద్య పని. చాలా పెద్ద పెద్ద వాళ్ళు చదువుకొని అన్ని చోట్ల ఉండిపోయారు, వేరే వేరే విదేశాల్లో అంతా ఉండిపోయారు. అటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయ అయినటువంటి ఒక పట్టణం మచిలీపట్నం. దానికి మంచిది కలగని ఈ పట్టణానికి ఇంకా ఆధ్యాత్మిక అభివృద్ధి, ఇంకా కొన్ని సామాజిక అభివృద్ధులు దండిగా ఉన్నాయి. అవి కూడా అవుతాయి అని చెప్పి ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం, అందరిది చాలా పెద్ద కార్యక్రమం రాబోతుంది అనే ఒక నమ్మకం కూడా నాకు ఉన్నది. ముందు భవిష్యత్తులో జనానికి కూడా మంచిది కానీ అని చెప్పి హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ మళ్ళీ సంక్రాంతి మనకు దగ్గర, సంక్రాంతి చాలా ఇష్టం కదా మనకు దగ్గర వచ్చింది. మళ్ళీ మిమ్మల్ని చూస్తాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అంటే మామూలుగా స్వామీజీ అన్ని చోట్ల ఈ నాద వైభావరి చేసుకొని వెళ్తున్నారు, హీలింగ్ కాన్సర్ట్ చేసుకొని వెళ్తున్నారు. చాలా అపరూపమైనటువంటి హీలింగ్ కాన్సెప్ట్, నాడి శుద్ధీకరణ. అందరి నాడి బట్టి వాళ్ళ ప్రకారంగా శబ్దాలని ఎట్లా వాళ్ళకు క్రియేట్ చేయటం అనేది జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి రాగసాగరం. రాగసాగరం పేరేంటి? అత్రిదత్త రాగసాగరం. అంటే అక్కడక్కడ ఉండేటువంటి ఆలయాలకి అక్కడ దేవత పేరు పెట్టేటువంటి ఒక పద్ధతి. ఎన్నో కొన్ని వందలు వేల కొద్ది అన్ని ఊర్లలోనూ చేసుకున్నాను. అమెరికాలో కూడా చేసుకొని రావటం చాలా చోట్ల. ఇది ఇప్పుడు ఒక్క పర్యం ఇక్కడ ఉండే ఆలయంలో ఉండే పరమాత్మకి వినిపించాలని ఈ యాత్ర వేసుకున్నాం. 55 రోజులు మొత్తం ఆంధ్రప్రదేశ్ మాత్రమే వేసుకున్నాను. ఇక తర్వాత తెలంగాణ వేరే, మళ్ళీ ఉత్తరప్రదేశ్ వేరే దండి, అవి వేరే దండి ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్ దండి ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, కేరళ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ అంటూనే మాకు ఇప్పుడు 55 మొత్తం 50 నుంచి 60 వరకు కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాలు సందర్శన చేసుకుంటూ ఆ భగవంతుడికి ఈ నాదాన్ని వినిపిస్తూ పెడుతున్నారు. ఆ మధ్యలో ఎవరైనా చేరుకోవచ్చు. ఇక్కడ కార్యక్రమాలకి తోడ్పడని అనే ఒక దృష్టితో కొంచెం మౌల్యం కూడా వాళ్ళకి, ఎందుకంటే అది ఔషధి లాగా కానీ అని చెప్పేసి కొంతమందికి అట్లనే కూడా ఉంది. పాపం ఏమి లేని వాళ్ళకి కూడా అట్లా కూడా వినటానికి కూడా ఏర్పాటు మేము చేశాం.